యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహోదయాన్ని బట్టి, కృపను బట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని గురించినటువంటి సంగతులు మనం వినడానికి, నేర్చుకోవడానికి, అలాగే దేవుని సేవకులకి నేను బోధించడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటి మాటను గురించి మనము రెండో భాగంగా కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచన భాగంలో ఈ సంగతి గుర్తు చేశారు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ప్రభునందు ప్రియులార, భక్తి, దేవుని యందు భయభక్తులు అనేటువంటిది ఇది ఎంతో ప్రయోజనకరం. అయితే మనము ఈ భక్తి ఎలా చేయకూడదంటే కేవలము శరీర సంబంధమైనటువంటి వాటిని బట్టి భక్తి చేయకూడదండి. దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్నది. అపోస్తుడైనటువంటి పౌలు గారు మన భక్తి కేవలము ఈ శరీర సంబంధమైన జీవితం కొరకే చేస్తే అది ఎంత ప్రమాదమో, ఎంత దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచన భాగంలో చెప్పబడుతుంది. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. గమనించండి, అంటే శరీర సంబంధమైనటువంటి భక్తే కోరుకుని శరీరం కొరకే నువ్వు భక్తి చేస్తే, శరీర సంబంధమైనటువంటి ఆలోచన కొరకే భక్తి చేస్తే అది ఎంత ప్రమాదం అంటే ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటండి. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. యేసుక్రీస్తునందు మన భక్తి, దేవుని యందు మన భక్తి ఎలా ఉండాలో ఆలోచన చేయండి. ఆ భక్తి వల్ల ప్రయోజనం ఉంది, కానీ ఈ ప్రయోజనం కేవలం నేను శరీర సంబంధంగా ఆలోచన చేయకూడదు. ఈనాడు చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, ప్రభుని నమ్ముతూ ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తున్నారంటే కేవలం శరీర సంబంధమైన విషయాలు మాత్రమే. వారు శరీర సంబంధమైనటువంటి అవసరతలు లేదా శరీర సంబంధమైన వ్యాధి బాధల కొరకు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మ ఒకటి ఉన్నదని, ఈ ఆత్మ నిత్యము కూడా దేవునితో ఉండాలంటే ఈ లోకంలో ప్రభునందు మనం ఎలా జీవించాలో, ఎలా భయభక్తులు కలిగి ఉండాలో అవి ఆలోచన చేయట్లేదు. ప్రభునందు ప్రియులారా, అది మనుషులందరికంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని అపోస్తుడైనటువంటి పౌలు మనకి దేవుని యొక్క గ్రంథంలో కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, కేవలం యేసు ప్రభు దగ్గరికి మనము శరీర సంబంధమైన భక్తి కొరకు రాకూడదు, కానీ మరి భక్తి వల్ల ప్రయోజనం ఉంది. అది ఏంటనేటువంటిది అదే పౌలు గారు తిమోతి పత్రికలో మనకు జ్ఞాపకం చేస్తారు. ఏమని? శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికి ప్రయోజనం, కానీ అది కాదు, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున. కాబట్టి మరి నీ భక్తి ఇప్పటి జీవితానికి ఉపయోగపడుతుంది, ఈ లోకంలో జీవించడానికి, ఆ జీవానికి కావలసినటువంటి విషయాల్లో సహాయం చేస్తుంది. అలాగే రాబోయే జీవం అనగా మరణం తర్వాత మరొక మహాలోకం ఉంది, అదే పరలోకం, దేవునితో ఉండేటువంటి స్థితి. ఆ లోకంలో ఉండటానికి కూడా ఈ భూమి మీద ఉండగానే నీ భక్తిని కొనసాగించాలి. కాబట్టి మన భక్తి కేవలము ఈ లోక సంబంధమైన దాని కొరకే కాదు, కానీ ఈ లోక జీవితం అనంతరము పరలోక సంబంధమైనటువంటి దేవునితో ఉండేటువంటి నిత్యం ఉండేటువంటి
నిత్యత్వం కలిగినటువంటి స్థితి మనకుంది. దాని కొరకు మనం భక్తి చేయాలి ఈ లోకంలో. అందుకని దైవభక్తి రెండు విధాలు కూడా మేలుకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు కేవలము శరీర సంబంధంగా మాత్రమే మన భక్తి ఉండకూడదు, కానీ మన ఆత్మ సంబంధమైన, అందుకే దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి ఆత్మ సంబంధంగా మన జీవితాలు కొనసాగింపజేయాలి. మనం శరీరంలోనే ఉంటాం, కానీ మన ఆలోచన కేవలము శరీర సంబంధమైనటువంటిగా ఉండకూడదు. అందుకే అపోస్తులైనటువంటి పౌలు అనేకమైన సందర్భాల్లో సంఘాన్ని హెచ్చరించాడు, దేవుని పిల్లలైనటువంటి వారిని హెచ్చరించారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14 వచ్చిన భాగంలో, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమైన ఆలోచన చేసుకొనకూడదు. కేవలం శరీర సంబంధమైన కోరికల్ని, శరీర సంబంధమైన ఆలోచన నెరవేర్చుకోవడానికే మీరేం చేయకూడదంటే వాటి కొరకే మీరు ఆలోచన చేయకూడదు. ఈ శరీరంలో ఉండగానే దైవ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధం భక్తి చేస్తూ పరలోకాన్ని కోరుకునేటువంటి, పరలోకంలో నిత్యం జీవించేటువంటి జీవితం కొరకు నా భక్తి ఉండాలని అపోస్తుడైనటువంటి పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనకేంటంటే ప్రయోజనమే అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఎంత ప్రయోజనమైనటువంటి చూసినట్లయితే మరి పాత నిబంధనలో అనేకమైనటువంటి విషయాలు దేవుడు వ్రాయించారు. కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 1వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. కాబట్టి 128వ కీర్తన 1-2 వచనాల్లో మనకి ఏం చెప్పబడుతుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎంతో ధన్యత, ఆయన మార్గాల్లో నడుచుకోవడం ఎంతో ధన్యత, అయితే నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తున్నావు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఖచ్చితంగా వారి యొక్క కష్టార్జితము అనుభవిస్తారు. ఈనాడు నువ్వు కష్టపడినటువంటి నీ కష్టార్జితము నీవు నీ కుటుంబము అనుభవించట్లేదంటే నీ భక్తిలో ఎక్కడో తేడా ఉంది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కుటుంబం ఎలాగుంటుందో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ చేతుల యొక్క కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. ఈనాడు చూడండి ప్రభునందు ప్రియులారా, చాలామంది కష్టపడుతూ ఉంటారు, వారి కష్టార్జితం వ్యర్థమైపోతుంది. కొంతమంది చెడు కార్యాలకి పాడు చేసుకుంటూ ఉంటారు వారి కష్టార్జితాన్ని. కొంతమంది అనాలోచనగా చేసినటువంటి పరిస్థితులను బట్టి అప్పుల వారికి వారి కష్టార్జితం కట్టేస్తూ ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కారణం ఏంటి? నీ భక్తిలో తేడా. కాబట్టి నా భక్తి ఎలాగుంది? ఇక్కడ మనం గమనిస్తున్న మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ప్రయోజనము, మేలే. ఇదిగో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. భక్తుడైన యోబు గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అపవాది దేవునితో మాట్లాడుతున్న సందర్భంలో అంటుంది, నీవు యోబు యొక్క చేతి పనిని నీవేం చేస్తావు? ఆశీర్వదించావు. యోబు గారి యొక్క చేతి పని నీవేం చేసావు? ఆశీర్వదించావు. కాబట్టి దేశములు అతడు గొప్పవాడైపోయాడు. ఎందుకనంటే యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ భయభక్తులు ఎలాగుండాలో ఆ యోబు జీవితాన్ని మనం మొదటి భాగంలో జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కష్టార్జితమును దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీ కుటుంబముతో నీవు ఆనందిస్తావు, అనుభవిస్తావు ఆ కష్టార్జితాన్ని. ఈనాడు చాలామంది కష్టపడుతున్నారు ప్రభునందు ప్రియులారా, వారి కష్టార్జితం వ్యర్థమైపోతున్నది. కారణం ఏంటంటే మరి బైబిల్ చెప్తుంది, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని యందు భయభక్తులు, నీ భయభక్తులు ఎలా ఉన్నాయి? భయభక్తుల వల్ల ప్రయోజనం ఉంది. ఖచ్చితంగా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. ఆ కుటుంబ వ్యవస్థ చెప్పాడండి ఇక్కడ, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగిటిని భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివు మొక్క వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడనే మాట మనకి గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రభునందు ప్రియులరా. కాబట్టి ఇక్కడ మేలు జరుగుతుంది, కుటుంబం వర్ధిల్లుతుంది. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. సియోను అనేటువంటి పదము
యెరూషలేమునకు సంబంధించింది. యెరూషలేము దేనికి మరి సూచనగా ఉన్నదంటే యెరూషలేములో క్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము ఏర్పడినటువంటి స్థలము. కాబట్టి మరి సియోను అనగా సంఘము ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలమంతా యెరూషలేమును క్షేమం కలుగడి చూసదువు, నీ పిల్లల పిల్లలను చూసదువు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనకి గ్రంథము జ్ఞాపకం చేయుచున్నది. ఇంకా మనము ఆలోచన చేస్తున్నట్లయితే అసలు సంఘాన్ని దేవుడు అంటే ప్రభునందు ఉన్నటువంటి పిల్లల్ని మన భక్తిపరులకు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే నిన్ను ఆశీర్వదించాలని. పేతురు రాసిన మొదటి పత్రికలో మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. అంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాలంటే నీవు నేను ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి భయభక్తులు కలిగిన వారి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచ్చిన భాగంలో పాత నిబంధన కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత మేలో మరి సమూయేలు ప్రవక్త ఆనాటి ప్రజలకు తెలియజేశారు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవుణ్ణి ఆరాధించాలని దేవుని ఆజ్ఞను పాటించాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అలా చేస్తే మీరు మిమ్మల్ని పరిపాలించేటువంటి నాయకులు కూడా రాజులు కూడా ఎలాగుంటారంటే క్షేమకరంగా ఉంటారు. అంటే ఈనాడు మనల్ని పరిపాలించే వాళ్ళు క్షేమకరంగా ఉంటూ సమాధానకరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని పాత నిబంధన కాలంలో సమూయేలు గారు మనకి ఈ మాటలు జ్ఞాపకం చేశారు. వాటిని మనము చదువుకుంటూ ఉన్నాం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు క్షేమముగాను దీర్ఘాయుష్షు కలిగినటువంటి వారు ఉంటారనే సత్యాన్ని గమనించాలి. ఇంకా దైవ గ్రంథం మనకు అనేకమైన సత్యాల్ని జ్ఞాపకం చేస్తుంది. కీర్తనాకాడు అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలండి వారిని రక్షించే మాట ఉంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు తన దూత సంరక్షణ ఏర్పాటు చేస్తాడు. ఆ దూత ద్వారా వాళ్ళు కాపాడబడతారనేటువంటి సత్యాన్ని కీర్తన గ్రంథం 34వ అధ్యాయము మరి 7వ వచన భాగంలో మనము గమనిస్తూ ఉన్నాం. అలాగే కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వాక్య భాగంలో నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాసించిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు ఏం చేశాడంట, మేలును దాసించారు. ఆ మేలు ఎంతో గొప్పది అనే విషయాన్ని భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తనకు ప్రభునందు ప్రియులరా, తన యందు భయభక్తులు గల వారి కొరకు దేవుడెంతో మేలు దాసించారని పాత నిబంధన గ్రంథంలో మనము గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 19వ వాక్య భాగంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. కాబట్టి దేవుని యందు భయభక్తులు గల వారి మీద దేవుని కనుదృష్టి ఉంది. అది మనం గమనించాలి. చాలామంది అనేక సందర్భాల్లో అనేకమైన విషయాల్లో వారు కలిగినటువంటి వ్యాధులు బట్టి ఇబ్బందులు బట్టి సమస్యలను బట్టి దేవుడు మమ్మల్ని చూడట్లేదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటారు. కానీ నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నానో లేదా అని ఆలోచన చేయరు. వారికి వచ్చిన బాధలను బట్టి దేవుడి మీద నేరం మోపుతూ ఉంటుంటాం. ఆలోచన చేయండి. ఇక్కడ దైవ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంది. దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంది? దేవుని యందు భయభక్తులు గలవారి మీద ఉంది. అంత మాత్రమే కాదు, ఆ కనుదృష్టి ఏం చేస్తుందంటే పేతురు పత్రికలో చక్కగా మనకి వివరణ ఇచ్చారండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మరి 12వ వచన భాగంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి.
ప్రభు కన్నులు నీతిమంతుల మీద, అంటే భయభక్తులు గల వారి మీద, ఆయన ప్రార్థనల వైపు ఆయన కన్నులు ఉన్నవి. నీ ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చాలా ధన్యత, ప్రయోజనము అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 34:9 యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులుంచుడి, ఆయనందు భక్తులుంచు వానికి ఏమియు కొదువలేదు. దేవుని యందు భయభక్తులుంచే వారికి ఏమి లేదంట, కొదువలేదు. కాబట్టి తన పిల్లలకు కావలసినటువంటి ఆలోచనని, తన పిల్లలకు ఉన్నటువంటి అక్కర్లని తీర్చేటువంటి దేవుడిగా దేవుని కూర్చున్నటువంటి సత్యాన్ని మనము గ్రంథము ద్వారా గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మరి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు అనేటువంటి సత్యాన్ని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మరొక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. చాలా సందర్భాల్లో మనం ఈ మాటలు గమనించగలుగుతూ ఉన్నాం. కీర్తన గ్రంథము 103:11 భాగంలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. దేవుని కృప, దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల అధికంగా ఉందటండి. దేవుని కృప ఉంది. కృప చేత మనం కాపాడబడుతున్నాం, కృప చేత మనం రక్షించబడ్డాం, కృప చేత అనేక విషయాల్లో మనం జీవించగలుగుతున్నాం. దేవుని కృపను బట్టి మనం చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. కనుక దేవుని కృప అధికంగా ఉంటుందండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇంకా చూస్తే యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడండి. ప్రభునందు ప్రియులరా, కీర్తన గ్రంథము 103:13 భాగంలో తండ్రి తన కుమారుడి ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దేవుడు జాలి కలిగిన దేవుడు, జాలిపడే దేవుడు. కాబట్టి నీ భయభక్తుల వల్ల నీకు ప్రయోజనం ఏంటంటే దేవుడు నీ పట్ల జాలి పడతాడు. ఒక తండ్రి తన బిడ్డల ఎడల, తన కుమారుల ఎడల ఎలా జాలి కలిగి ఉంటాడో అలాగే దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అనే విషయాన్ని మనకి దైవ లేఖనాలు తెలియజేస్తున్నాయి. కీర్తన గ్రంథము 115:13 భాగంలో పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని ఆశీర్వాదాలు పిల్లలైన పెద్దలైన ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి పట్ల దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఉంటుందనేటువంటి సత్యాన్ని మనం గమనించాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది. కనుక ప్రభునందు ప్రియులారా, ఇంకా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 145:19 భాగాన్ని చూస్తున్నప్పుడు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చిన వారి మొర ఆయన ఆలకిస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఏంటి ఆ ప్రార్థన? ఆ ప్రార్థనలో వారు ఏమైతే కోరుకుంటున్నారో భయభక్తులు కలిగినటువంటి బిడ్డల యొక్క కోరికను నెరవేరుస్తాడు. దేవుని యందు భయభక్తులు గల వారు దేవుడిని ఏం అడగాలో వాళ్ళకి తెలుసు. కానీ మనం భయభక్తులు చూపం కానీ ఏం అడగకూడదో ఏం అడగాలో తెలియకుండా చాలామంది దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. అందుకే మనకు దొరకదు. అది యాకోబు చెప్తాడు కదా, మీ దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు, అందుకే మీకు దొరకట్లేదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి మనము దేవుని వాక్యమును పరిశీలన చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి సంగతులు మనం గమనిస్తున్నాం. ఇంకా గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం సామెతల గ్రంథంలో మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. సామెతల గ్రంథం 14:27 భాగంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నీ జీవం, నిత్య జీవం అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. దేవుని యందు భయభక్తులు ఏంటో తెలుసా? గొప్ప ధైర్యం. యోబు గ్రంథంలో మాట్లాడతాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా?
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు పిరికివారిగా ఉండకూడదు, ధైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యంగా నిలబడాలి. అందుకని హెబ్రీ పత్రిక పౌలు అంటాడు, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను అని చెప్పాలండి. మంచి ధైర్యంగా ఉండాలటండి దేవుని పిల్లలు. ఎందుకంటే ప్రభు నాకు సహాయకుడు, ఎందుకంటే నేను ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నాను. ఆయన నన్ను విడువుడు ఎడబాడిని వాగ్దానం చేశాడు. కాబట్టి నేను ఏం చేయను, భయపడను, మంచి ధైర్యంగా ఉంటాను. కాబట్టి దేవుని యందు భయభక్తులు మనకి ఏం పుట్టించాలంటే గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ భక్తి నా భక్తి మరి నీకు నాకు ధైర్యాన్ని పుట్టిస్తుందా లేదా, గొప్ప ధైర్యంగా మనము ఉంటున్నామా లేదా ఆలోచన చేయాలని దేవుని గ్రంథం ద్వారా మనము గమనిస్తున్నాం. ఇంకా దేవుని యందు భయభక్తులు ఏంటంటే మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనకెంతో ప్రయోజనం. ఏంటి ప్రయోజనం? నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ కలుగు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు కాపాడుతాడు, ఆరోగ్యాలతో కాపాడుతాడు. కొన్ని సమయాల్లో నీకు నాకు బలహీనతలు వచ్చినప్పటికీ కూడా తిరిగి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను కాపాడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది భక్తిని బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టేనే సత్యాన్ని మనం గమనించాలని దేవుని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని భయభక్తులు కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి అనే విషయాలు మనం గమనించాం. ఆఖరిగా మరి దేవుని యందు భయభక్తులు ఎలా వస్తాయి? మనకి భయభక్తులు ఎలాగొస్తాయంటే నేర్చుకోవాలని గ్రంథం చెప్తుంది. అంటే భయభక్తులు నమ్మేయటం వల్ల భయభక్తులు వచ్చేవు, దేవుని నమ్మేయటం వల్ల భయభక్తులు రావు. చాలామంది నమ్ముతున్నారు కానీ వారు భయము భక్తి కలిగి ఉండట్లేదు. కారణం ఏంటంటే భయభక్తులు నేర్చుకోవాలండి, నేర్చుకోకపోతే ఇది రాదు. తన గ్రంథం 34:11 పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతాను. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఎలా వస్తాయంటే అది నేర్చుకోవాలి. అందుకని భక్తుల జీవితాలు మనం చూసాం, వాళ్ళు నేర్చుకున్నారు. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఎలాగో నేర్చుకున్నారు వాళ్ళు, అలాగ వారి జీవితాలు ఉన్నాయి. అటువంటి భక్తుల్లాగా మనము కూడా కొనసాగాలంటే, భయభక్తులు కలిగేటువంటి మేలు మనం పొందుకోవాలంటే, భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వచ్చేటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే, భయభక్తుల ద్వారా కలిగి ఉండటం ద్వారా వచ్చేటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలంటే మనం ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి. భక్తుడు అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. నా మాట అంటే ఏంటి? ఆయన పిలుస్తున్నాడు, నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిస్తాను. కాబట్టి దేవుని పట్ల భయభక్తులు మనము నేర్చుకోవాలి. ఆ భయభక్తులు ఎలాగొస్తాయి? కేవలము దేవుని మాటల ద్వారానే మనకు వస్తాయనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని పట్ల భయము పవిత్రమైంది. దేవుని వాక్యాన్ని బట్టి నీకు భయం రావాలి. దేవుని వాక్యము నిన్ను పవిత్రునిగా చేస్తుంది. అది నిత్యము కూడా నిలుచును అనేటువంటి విషయాన్ని భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదాహరణకి యోసేపు జీవితాన్ని చూడండి. చిన్నప్పటి నుంచి కూడా దేవుని మాటలు విన్నాడు, తండ్రి దగ్గర దేవుని పట్ల భయభక్తులు నేర్చుకున్నాడు. కనుక యవనస్తుడైనప్పటికి కూడా, తన చుట్టూ ఎవరు లేకపోయినప్పటికి కూడా, పాపంలో పడేటువంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా అతను మాట్లాడతాడు, ఇంత ఘోరమైన పాపము నా దేవుని ఎదుటి నేను ఎలా కట్టుకుంటాను అని భయపడ్డాడు. అంటే ఎక్కడున్నప్పటికి కూడా
దేవుని యొక్క భయము కలిగినటువంటి వాడుగా యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ భయములు ఏముందంటే పవిత్రత ఉంది. కాబట్టి యోసేపు పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకోగలిగాడనేటువంటి మరి మాటను మనం గ్రంథం ద్వారా చూస్తున్నాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 120 వచ్చిన భాగంలో నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. కాబట్టి దేవుని యొక్క భయము మన శరీరానికి వణుకు పుట్టించాలండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకుంటున్నాం. యెషయా గ్రంథము 66 అధ్యాయం 2వ వాక్య భాగంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించున్నాను. అంటే దేవుని మాట పట్ల ఎవడైతే భయం కలిగి ఉంటున్నాడో వారు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఎదుగుతారు. వారి మీదే దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యందు భయభక్తులు అనేటువంటివి 2 భాగాలుగా ఆలోచన చేస్తాం. మొదటి భాగంలో కొన్ని విషయాలు గమనించాం. అసలు భయభక్తులు మానవుడు ఎందుకు కలిగి ఉండాలి అనేటువంటి సొలొమోను ద్వారా జ్ఞాపకం చేస్తున్న మాటను బట్టి గమనించాం. భయభక్తులు కలిగి ఉన్నటువంటి అర్థాన్ని చూసాం. భయభక్తులు కలిగినటువంటి వారు ఎలా ఉంటారనేటువంటిది భక్తుల జీవితాలు చూసాం. అలాగే రెండో భాగంగా మనము దేవుని యందు భయభక్తుల వలన ప్రయోజనం ఏంటో అనేటువంటి విషయాల్ని కొన్ని గమనించాం. అలాగే దేవుని యందు భయభక్తులు ఎలా వస్తాయంటే అది నేర్చుకోవాలి. అది దేవుని వాక్యం ద్వారా దేవుని మాటలను బట్టి మనకి భయము భక్తి అనేటువంటిది వస్తుంది. అటువంటి భయభక్తులు కలిగినటువంటి వారు ధన్యులు. వారు దేవుని దృష్టిలో ఉంటారు. దేవుడు అట్టివారినే చూస్తున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన మనకి ఎంతో ధన్యత. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకి ఎంతో ధన్యత అని సొలొమోను తాను చేసినటువంటి పరిశీలనలు చెప్పాడు. అయితే మనం దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలుగా, ప్రభునందు ఉన్నటువంటి బిడ్డలుగా, సంఘముగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ఎంతో అవసరం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తులైన పౌలు ఇలాగా గుర్తు చేశారు. 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకి ఈ వాగ్దానం ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకున్నాం. కాబట్టి దేవుడు భయభక్తులు కలిగినటువంటి పిల్లలకి వాగ్దానాలు ఉన్నాయి. పైన చెప్తాడు, నేను తండ్రిగా ఉంటాను, మీరు నా కుమార్తెలుగా ఉంటారని సర్వశక్తి గల దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఇటు వాగ్దానాలు మనకు ఉన్నవి కనుక దేవుని భయముతో మనం ఏం చేయాలంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషం నుండి మనం ఏం చేయాలి? పవిత్రులుగా చేసుకుందాం. అలా దేవుని వాక్యం ద్వారా మనం ఎల్లప్పుడూ కూడా పవిత్రతను కాపాడుకుందాం. దేవుని వాక్యం ద్వారా ఎల్లప్పుడూ మనము భయము భక్తి కలిగి ఉందాం. మనం ఆయన మాటకే మనం భయపడాలి. ఆయన మాటలోనే మనం భక్తి చూపాలి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనకెంతో ధన్యత అనేటువంటి సత్యాన్ని మనం గమనిందాం. అటువంటి స్థితి కలిగి జీవిందాం. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనములు. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ప్రయోజనం అనే 2వ భాగంగా కొన్ని విషయాలు మేము గమనించాము. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా మా అందరి జీవితాల్లోనూ, ప్రాముఖ్యంగా ఎవరైతే మాటలు వింటున్నారో బిడ్డలందరి జీవితాల్లో మీ కృపను కాపుదలించండి. మీ మేలు చేయండి. మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజల కొరకును, ప్రాముఖ్యంగా ఈ పరిచర్య కొరకు సహకరించిన సంఘ బిడ్డల్ని, సహకారులని, టీవీ ఈ పరిచర్య కొరకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని పరిపాలించిన నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశ రాష్ట్ర ప్రజల్ని తండ్రి మీ పట్ల భయభక్తులు కలిగినటువంటి వారుగా మీ కృపను చూపండి. ప్రభు సేవకి, సువార్తకి ఆటంకం లేని పరిస్థితులు దయచేయమని, మీ కృపా కాపుదలు మాపయించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.